బడి నుంచి ఇంటికి వెళుతున్న భరత్కి చెట్టు కింద పడి ఉన్న పక్షిగూడు కనిపించింది. పక్షిగూట్లో చిన్న చిన్న పక్షి పిల్లలు పాపం కిచ్ 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 అని అరుస్తున్నాయి. తల్లి పక్షి గూడు చుట్టూ తిరుగుతూ బిగ్గరగా అరుస్తోంది. పక్షి పిల్లల అరుపులు చూసి భరత్కి బాధ, జాలి కలిగాయి. అయ్యో పాపం, ఈ చిన్న చిన్న పక్షి పిల్లల్ని తల్లి పక్షి కాపాడలేకపోతుంది కదా, నేనే ఈ పక్షిగూడు చెట్టు కొమ్మ మీద జాగ్రత్తగా పెడతాను అని భరత్ అనుకుని తన పుస్తకాల సంచిని చెట్టు కింద ఒక చోట పెట్టి పక్షి గూటి దగ్గరకు వచ్చాడు. పాపం ఆ పక్షులు కిచకిచమని అరుస్తూనే ఉన్నాయి. అటుగా వెళ్తున్న గౌతమ్ సహాయంతో పక్షి గూడును చెట్టు మీదకు జాగ్రత్తగా చేర్చాడు. అప్పుడు భరత్ బట్టలు మురికైపోయాయి. ఇంటికి చేరుకున్నాక తల్లి భరత్ మురికి బట్టలు చూసి, ఏంటి ఇంతలా బట్టలు మురికి చేసుకున్నావే అని కోప్పడింది. అది కాదమ్మా, పక్షిగూడును కాపాడాను అని భరత్ జరిగిందంతా అమ్మకు చెప్పాడు. పిల్లలు, భరత్కు పక్షిగూడును చూస్తే ఎందుకు బాధ కలిగింది? భరత్ పక్షిగూడును ఎత్తి పెట్టకపోతే ఏమి జరిగేది? మొదట భరత్ తల్లి ఎందుకు కోప్పడింది? జరిగిన విషయం తెలిసాక భరత్ తల్లి ఏమని ఉంటుంది? నీవు ఎప్పుడైనా కష్టంలో ఉన్న వారికి సహాయం చేశావా? జంతువులకు నీవు ఏ రకమైన సహాయం చేయగలవు? నీకు ఎవరైనా సాయం చేసినప్పుడు తిరిగి నీవు ఏమన్నావు? పిల్లలు, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.